మన కోసం మన ఛానల్ T6 న్యూస్ తాండూర్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా నంబర్ ప్లేట్ సరిగా లేకున్నా, హెల్మెట్ ధరించకుండా, మైనర్లు వాహనాలు నడిపిన, త్రిబుల్ రైడింగ్ చేసిన, రాంగ్ రూట్లో ప్రయాణించిన, సరైన పత్రాలు లేకున్నా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. టీంలో మొత్తం చెక్ చేయండి. సాయంత్రం చేస్తామా తాండూరు నియోజకవర్గంలో వెహికల్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. వీటిలో ముఖ్యంగా మేము గమనించింది లైసెన్సులు లేకుండా చాలామంది డ్రైవింగ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే నంబర్ ప్లేట్ లేకుండా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆపోజిట్ రాంగ్ సైడ్ డైరెక్షన్లో వచ్చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అది డేంజరస్ డ్రైవింగ్ అవుతూ ఉంది. తర్వాత మైనర్స్కు డ్రైవింగ్ కొరకు ఇస్తూ ఉన్నారు. అలాంటివి కూడా తప్పు. అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం, తర్వాత నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయడం, తర్వాత వెహికల్స్కు ఇన్సూరెన్స్ చేయించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మేము ఈ మధ్యకాలంలో పోలీస్ గమనించింది. వీటన్నిటి పట్ల కూడా ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మేము సూచించినటువంటి సూచనలు పాటించే వాళ్ళు డ్రైవింగ్ చేయాలి. ఇదంతా కూడా మీ సేఫ్ గురించే చెప్తున్నాము. చాలామంది అమాయకులు యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకు సరైన న్యాయం కూడా జరుగుతలేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ లాంటివి, లైసెన్స్ లాంటివి లేకపోవడం వల్ల. కాబట్టి వీటన్నిటి పట్ల కూడా మేము తాండూరు పట్టణంలో మరియు మండల హెడ్ క్వార్టర్స్లో కూడా వీటన్నిటిని గమనించడం జరుగుతుంది. మీరందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా పోలీసుకు సహకరించి వాహనదారులు అందరూ కూడా ఈ డాక్యుమెంట్స్తోని సరైన విధంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నాం.